నక్షత్ర పుష్పం చేతిలోకి తీసుకోండి, పిడికల్లోకి తీసుకోండి. ఒక అక్షింతలు పుష్పం పువ్వు చేతిలోకి తీసుకోండి, పిడికలు బిగించండి, ఎడమ చేతిలో బోర్లించుకోండి, కుడి తొడ మీద పెట్టుకోండి, కుడి తొడ మీద గోవింద 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 మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య కలశం చెంపు తీసుకోండి. అద్య బ్రహ్మణాద్యవరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్పతిమన్వంతరే కలియుగే పద్మపాదే జంబోద్భీపే భారతవర్షే భరతకటాభ్యున్నరోగస్య దిగ్భాగే త్రిరంగస్యోత్తరం దేశే కృష్ణ గోదావరియోర్మధ్యదేశే శ్రీరమార్తనారాయణ స్వామి సన్నిధానేన వర్తమానకాంధ్రమానేన ప్రభవాదిస్మా రెడ్డి గోత్రోద్భవస్య నారాయణ నామధర్మస్ని సమేతస్య సునితా నామధేయాః భరద్వాజ రెడ్డి నామధేయస్య సాయి చరణ్ రెడ్డి నామధేయస్య అనసూయమ్మ సర్వాంధవస్య. చెప్పండి. అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆది భౌతిక తాపత్రయ నివారణ సిద్ధ్యర్థం మమ ఉద్యోగస్థల వ్యాపారస్థల వ్యవసాయస్థల అభివృద్ధి సిద్ధ్యర్థం అనుకూలత ఫల సిద్ధ్యర్థం నరదృష్టి పరదృష్టి దృష్టి దోష సర్వారిష్ట దోష నివారణ సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం జన్మ నక్షత్ర జన్మరాశి జన్మాంశ నామాంశ సకల ఆదిత్యాది నవగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం రమాసహిత సత్యనారాయణ స్వామి అనుగ్రహ కృప కరుణ కటాక్షేణ మమ గృహే ధనకనక వస్తువాహన యోగ్యత ఫల సిద్ధ్యర్థం దీపావళి పర్వదివసే మమ గృహే రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం అహం కరిష్యే. మీరు చేయబెట్టండి సార్. మేడం మీరు సార్ చేయబెట్టండి. ఇట్లా ఇది వదిలేసింది ఆ ప్లేట్లో. కలశే గంధ పుష్పక్షదేరభ్యస్య చేయబెట్టండి కలశం మీద. ఆ కలశేజుదావదే పవిత్రేణ పరిశుచ్యతే ఉజ్జైరగ్నేషు వర్ధతే. ఓం రాయండి. ఆకలశేషు దావదే పవిత్రేణ ఆపో వైదుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణాపా అపశ్వాన్నమాపో అమృతమాపో సంప్రాణాపో చందా విశ్వాపో జ్యోతి విశ్వాపో యుజు విశ్వాపో సత్యామో సర్వా దేవతామాపో భోర్భవస్వర ఓం. నక్షత్ర పుష్పం చేతిలోకి తీసుకోండి. మనసులో ఆ యొక్క గణపతిని ధ్యానం చేసుకోండి. చెప్పండి. గణే ఓం గం గణపతయే నమో నమః. గణానాన్త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్తీయసాదం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సువర్ణఖచిత హస్తసింహాసనం సమర్పయామి. ఆ కలశంలో నీళ్లతోనే ఒక 5 సార్లు చల్లండి. హస్తయేజు అర్ఘ్యం సమర్పయామి పాదయేజు పాద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఉపచారికేన స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొన్ని అక్షింతలు వేయండి. అభివస్త్రార్థం అక్షదాన్ సమర్పయామి యజ్ఞోపవీతార్థం అక్షదాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే రజం ప్రస్థాదు ఆయుష్యమగ్నిమిత్రించి శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు దూరం యజ్ఞోపవీతం సమర్పయామి. ఆ పుష్పంతో గంధం చల్లండి. శ్రీగంధాంధారయామి గంధద్వారాంధ్రాదరిజా నిత్యపృష్టాంగరీశనీశ్వరి అగరబత్తేసి సర్వభూతానంతో అక్షోభక్వయస్యం. ఈ 3 వేళ్లతోని ముందుగా పసుపు, దాని తర్వాత కుంకుమ. హరిద్రాదిగుణం సమర్పయామి. యజ్ఞవర్ణ మరణీయం సమర్పింద్రాదిగుణం కుంకుమాదిదేవం సమర్పయామి. పుష్పై పూజయామి. గణేశాన్ని అనుకుంటూ పుష్పాలు పెడుతున్నాను. నేను ముందుకు జరగండి. ఇబ్బంది పడుతున్నారు. ముందుకు జరగండి. నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః हेरंबाय नमस्कंदपतिमन्महागणाधिपतये नमः नानाविध परिमलपत्र पुष्पांजलिं समर्पयामि।
అగరవత్తులు చూపించండి. ధూపమాగ్రాపయామి మూర్ధానం దివార్గం విద్యా వైశ్వారాయ దీపం దీపాలు ఇక్కడ అక్కడ నక్షత్ర పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. దేవ్ చేసే జాతవేదం మమ పశుంశమిష్యమావయ జీవనంచ దిశో దిశ ధూపదీపాన్ని అక్కడ పెట్టేసేయండి. ధూపదీపాన్ని సిద్ధాలు నైవేద్యం సమర్పయాన్ని పండు పెట్టేసేయండి. అక్కడ గణపతి దగ్గర బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క ఇవ్వండి. బెల్లం ముక్క ఉందా? బెల్లం ముక్క కూడా ఉంది. సరే జ్యోతి ఇందాక తీసిన దాంట్లో నీళ్ళు ప్రోక్షణ చేసి ఇస్తాలు చేసి ఓం ప్రాణాయ సబానాయ సవ్యానాయ సవ్యానాయ సమానాయ బ్రహ్మణాయ స్వాహ జంత్రావస్థ ప్రక్షాళయామి తామ్రం సమర్పయామి ఆనందమంగళకరం నీరాజనం. మానవయుక్తి జాతవేదో గామశ్వరుజగద్ అభిప్రదజ్ఞాగై శ్రీయామ పరిపాదయ రాజనాథం ఆగమనీయం సమర్పయామి. నమస్కరోమి. బోల్ గజానన మహారాజ్ కి జై. నమస్కారం చేస్తాం. నక్షత్రాలు పుష్పం తీసుకోండి. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్కృతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్న వరదా భవతు. నమస్కారం చేసుకోండి. ఆ ధ్యానావాహన మీరు కళ్ళకు అద్దుకోండమ్మా. శిరస్సును అలంకారం చేసుకోండి. కొన్ని అక్షింతలు తీసుకొని ఎడమ చేతిలో వేసుకోండి. కొన్ని ఎక్కువ నేను అక్కడ మంత్రం చెప్తుంటాను. చిన్నగా ఇట్లా రెండు వేస్తుండండి. మంత్రం చదువుతుంటాను. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేత కలశం మీద ఇదం విష్ణుర్విచక్రమే త్రేత నిధేవదం సమూఢమస్య వాగం సురే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ లక్ష్మీదై విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. తద్రుద్రాయ ప్రచేతసే మే కృష్ణమాయ దవ్యసే భూచేమ చందమగం మృదే గౌరీంబాయ సజనాని తక్షతే ఏకపది ద్విపది సాచతుష్పది అష్టాపది నవపది బభూవ జీతస్రాక్షర పరమేవ్యమన్న గౌరీ చతుర్ధమావాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మాదేవానాం పదవి కవీనాం అధర్ విప్రాణమేషో మృగానాం సేనో రుద్రాణాం గర్వనానాం సోమపవిత్రవతే విరవన్న ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజినీవతి దీనా పవిత్రే సరస్వతి బ్రహ్మమావాహయామి స్థాపయామి పూజయామి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రజనభ్యస్య రాహవే కేతవే నమః. ఆదిత్యాయ నవగ్రహదేవతమావాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రాస్మిత్పాదమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతిదేవతమంజలోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. భక్తిగానాం ఓం శాంతాకారం భజగజేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్సం సరసీహురేక్షణం సహారవక్షస్థలస్థోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. రమానారాయణస్వామివాహయామి స్థాపయామి పూజయామి. కంకణాల మీద పసుపు కుంకుమ అక్షింతలేయండి. కౌతుక దేవతాభ్యో నమః ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. పుష్పగంధ ధూప దీపోత్తర్యాది ధ్యానావాహన అలంకారాన్ని సమర్పయామి. దేవతాభ్యో నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాన్ని ఇంద్రస్తో దగ్గర నమః సూర్య సూర్యేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి మమ ఆత్మ పీడోప శాంతయే సూర్యగ్రహాయ నమః. ఓం ఆక్ష్ణే దైసా వర్తమాన నివేశన మృతం మత్యంజ హిరణ్యేన సవిదారదేన దేవోయాది గుణాన్ పశ్యన్న అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవే స్మస్య అగ్నిదూతం కద్రుద్ధాయ ప్రచేతసే మే దృష్టిమాయ దవ్యసే ఓచేమ చందమగం హృదే సాంగం సరస్వతి పత్నిమిత ప్రాధం బ్రహ్మండలే సూర్యగ్రహమావాహయామి స్థాప పుష్పం పెట్టండి.
ఒక లక్షింద్ర వేయండి, ఒక పుష్పం పెట్టండి. నమః చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మమ మనః పీడోప శాంతయే చంద్రగ్రహాయ నమః. ఓం ఆప్యాయ సుషుమేత దేవ చదస్సో మనుష్యం భవా వాజస్య సంగదే అప్సు మే సోమ అబ్రవీతంద్ర విశ్వాని పేజజ అగ్నిజ విశ్వ శంభువా మాపశ్వ విశ్వవేజీ గౌరీ మాయ సదాని తక్షదేకపతి ద్విపది సాచిదుష్పది అష్టావతి నవపతి బభూవ సహస్రాక్షర పరమే వ్యోమన్న అటు కారణం సాంగం సాహిత్య భక్తిని తరువాత ఫస్ట్ అక్షింతలేయండి. భాగే ఆవాహయామి స్థాపయామి. నమః కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి మమ రోగ పీడోప శాంతయే కుజగ్రహాయ నమః. మాం అగ్నిర్మూర్ధనాదివకపది పృథివ్యా అపారం జన్మది శోణాబ్ధి భవాక్షరా నివేశన ఇచ్చాని సుమతప్రదాః క్షేత్రస్య వదనా వైద్యం ఇతేనేవ జయామసి గామశ్వం పోషయిత్వా ధనాం భవతి దృశే సాంగం సాయంతి వత్నిమి తరువాత బ్రాహ్మణులకు జగ్రహమావాహయామి స్థాపయామి. 20 నమస్కారం చేసుకోండి. జగ్రహమావాహయామి. లక్షింతలు చేతిలో తీసుకోండి. చెప్పండి. బుధగ్రహాయ నమః. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధిః పీడోప శాంతయే బుధగ్రహాయ నమః. ఆమద్బుద్ధిస్వాన్య మధ్యా విషయనమిష్టాపూర్తే సకం దృశే దామయంచ పునః నివారణం వాత शीत्वैदं सांगम साहित्य भक्ति तवराधन ग्रहमंडले बुधग्रहम आवाहयामि स्थापयामि पूजे అగరవత్తి చాలా ఘాటు ఉన్నాయి. బంద్ చేసామయ్య గారు వాడడమే కానీ రోజు తెచ్చినాం. గురుగ్రహాయ నమః. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి మమ పుత్ర పీడోప శాంతయే గురుగ్రహాయ నమః. బృహస్పతినాదిమ దివాదిమ మధ్యనేషు యద్దీదయచ్చ అస్మాత్ దైనం దేహితం సాంగం సత్యవత్ని తవరాధన గ్రహమండలే గురుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. శుక్రగ్రహాయ నమః. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి మమ పత్నిః పీడోప శాంతయే శుక్రగ్రహాయ నమః. శుక్రంతే అన్యదిదంతే అన్యదుషిరూపి అని జ్యోతివాది విశ్వామిధావ భద్రాదే పురుష నీరాజరస్సు ఇంద్రాణీమా సునారీషు सुपत्नी नमस्ते नक्षत्र वैदामति नमत्वादाशुस्तव प्रणीति तव सूर्यजन्नाभिस्ति कवैस्तु सांगम सायसु भक्तिं तवरासमेत कलशानि వెనకవై శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. మమ అన్నిటికంటే కష్టాలు కలిగించే గ్రహం ఏంటిది? ఇప్పుడు మనం శనిగ్రహం చేస్తున్నాము. చెప్పండి. మమ జాతక జన్మకుండలే గోచార గ్రహమండలే జన్మస్థాన ద్వితీయ స్థాన అర్ధాష్టమ అష్టమ ద్వాదశ ఏలినాటి శనేశ్వర గ్రహ పీడా పరిహారార్థం శనేశ్వర గ్రహ పూజాం అహం కరిష్యే. అపస్థితః యమాయ సోమం సురత యమాయ యుతాభి అమం అగ్నగచ్చత్ అగ్నిదూతో అరంగృత ప్రజాపతేన తుదేదాన్యన్యో విశ్వాజాతాని పరిధా బభూవ యత్కామాస్తేజుహమస్తన్నో అస్తు వయగ్స్యామ పతయోరవినాం సాంగస్తి భక్తిముక్తప్రాధన బ్రహ్మములే జనేశ్వర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. రాహుగ్రహాయ నమః. రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి మమ చక్షుః పీడ ఉపశాంతయే. వంగయామి చిత్రా భువదూతి తదావితస్తకా కయాశిష్టయావృత అర్కాన. సాంగం సత్యమండలే రామగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. కేతుగణాయ నమః. కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి మమ జ్ఞాన పీడా ఉపశాంతయే. కేతుర్మన్న కేతవే పేశోమతి అవేదసే సమిషద్విరజాయ ఆదిత్యనగ్రహ దేవతాభ్యరమధ్యాయామి ధ్యానం సమర్పయామి. తీసుకోండి అభిషేకానికి. జయ బలో సత్యనారాయణ స్వామికి జయ. పంచామృత అభిషేకం. పంచామృత
పాలు ఉన్నాయి, సిల్వర్ దాంట్లో పాలు ఉన్నాయి. కలశంలో నీళ్ళు చల్లండి. జయ పరమాత్మ నారాయణ స్వామికి జై. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద సవామిం విశ్వదారత్వ అత్యదిశాంగులం పురుష ఏవేదకం సర్వా యద్భూతం యచ్చవ్యం పదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. ఏదావానస్య మహిమా. అది తమలపాకులో వేసుకోండి, తమలపాకులతో చల్లండి, వేరే తమలపాకులు తీసుకోండమ్మా. పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ ఉదయత్ పురుష పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వన్యక్రామతో శాసనానశినే అభి తస్మాద్ విరాటజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిష్యత పశ్చాద్భూమివదో పరః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వద వదంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుగ్మ శరద్దవిః సప్తాస్యాదం పరిదయః త్రిసప్తः సమిదకృతాః దేవాయ దిగ్నిద్రన్వానాః అవధ్నం పురుషం పశుం తద్యజ్ఞం బర్హిరిప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవ అయజంత సాధ్యా ఋషయశ్చయే. ఒక కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు కూడా పోయండి. చందాగం త్రిజగ్నిరేతస్మాద్ యజుస్తస్మాద్ అజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేవ వయోదదః గావు అజగ్నిరేతస్మాద్ తస్మాద్ జాత అజావయః యత్పురుషం యదదుః కదిదాభ్యకల్పయ. అది మంచిగా కడగండమ్మా. కలిశాన్ని కానిచ్చి పెట్టేయండి. అది మళ్ళీ దీంట్లో వేసేస్తాను. ఈ తీర్థం ఇదే కదా, ఇంకేంటి. కొబ్బరి నీళ్ళు కొడితే అన్ని పట్టవు కదా. కొబ్బరి నీళ్ళలో ఎప్పుడు లేదు, ఎందుకంటే పల్చగా అయిపోయి పోయి. ఇప్పుడు నక్షత్ర పుష్పం చేతిలో తీసుకోండి. మంచిగా ఆ యొక్క సత్యనారాయణ స్వామిని ధ్యానించుకోండి. మంచిగా మీ యొక్క గృహంలో గణగణక వస్తు వాహనాలు అన్నీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం వలన అన్నీ కూడా లభించాలని చెప్పి, అలాగే మీ బిడ్డలకు కూడా మంచిగా వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా తొలగిపోయి మంచిగా ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా వివాహం అన్నీ కూడా కావాలని చెప్పి మంచి ఆ యొక్క సత్యనారాయణ స్వామిని మనసులో ధ్యానం చేసుకోండి. చెప్పండి. ఓం రమా సహిత సత్యనారాయణ స్వామియే నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరతీహురేక్షణం సహారవక్షస్థలస్థోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆ ఫోటో మీద ఆ స్వామివారి మీద విషయం మీద వేయండి. నమాత్నారాయణ స్వామి నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాసమపై మళ్ళా కలశంలో నీళ్ళ ఇస్తాలు వెళ్ళండి. హస్తయేషు అర్ఘ్య పాదయేషు పాద్య ముఖే శుద్ధ ఆజమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి. కొన్ని నక్షత్రం వేయండి. వస్త్రార్థం అక్షరాన్ని సమర్పయామి. ఒత్తిపత్తి ఏమైనా ఉందమ్మా? పెట్టారా? కొన్ని నక్షత్రం వేయండి. యజ్ఞోపవీదార్థం అక్షదాన్ని సమర్పయామి. యజ్ఞోపవీదం పరమం పవిత్రం ప్రజాపతిరజం ప్రస్థాదు ఆయుష్యమగ్నిం పదమంచ శుభ్రం యజ్ఞోపవీదం పరమస్తుతే రమాత్నారాయణ స్వామి నమః. శ్రీగంధాన్ ధారయామి. గంధం చెల్లండి. నిత్యభిషాంకరీషణి ఈశ్వరీయం సర్వభూతానాం స్వామి హ్యోపక్వయే శ్రియం. అలాగే పసుపు కుంకుమలు కూడా వేయండి. హరిద్రాది జున్నం సమర్పయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ సజాం చంద్రామి లక్ష్మీం జాతక కుంకుమాది విలేపనం సమర్పయామి. తద్విష్ణోః వరం వదం సదా పశ్యంతి సూర్యః దివీవ చక్షురాతతం. మంచిగా స్వామివారి యొక్క అష్టోత్తరం చెప్తానండి. సత్యదేవాయ నమః అనుకుంటూ పుష్పాలుంటే పుష్పాలు వేయండి, పుష్పాలు అయిపోతే అక్షతలు వేయండి.